హలో! వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి ఛానల్. స్టార్టింగ్ వీడియో ఇలా మీ మొహం చూపించి నాకు చెప్పాలనుకుంది వెంటనే చెప్పాలనిపించింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టాను నేను. అబౌట్ సమ్ నాట్ డ్రగ్స్, ఇంజెక్షన్స్ గురించి. ముందు ఇన్‌స్టాలోనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఆ 1 మినిట్ స్టోరీలో నేను చెప్పాలనుకుంది చెప్పగలుగుతానా లేదా ఐ డోంట్ నో. అందుకనే ఇదిగోండి ఇలా వచ్చి యూట్యూబ్‌లో మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడే గణేష్ నేను పొద్దున్న జిమ్ నుంచి ఇలా ఇంటికొచ్చాము. కొద్దిగా బ్యాక్ పట్టేసుంది. సమ్‌టైమ్స్ ఫుల్ ఎటువంటి బాడీ పెయిన్ ఉండదు. ఎంత ఆరాంగా, హాయిగా చేస్తానో సమ్‌టైమ్స్ తెలియకుండానే మా ఇద్దరికీ గణేష్‌కి నాకు తెలియకుండానే కొంచెం బ్యాక్ అలా పడుతుంది. మొన్నటి వరకు నాకొక ఫీట్ పెయిన్ ఒకటుండేది. థాంక్ గాడ్ అది తగ్గింది. మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. ఏదో ఒకటి కదా! మనం ఇలాగా వెళ్దాము, కన్సిస్టెంట్‌గా చేద్దాం అనుకుంటాము. మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలది లేకపోతే ఏదైనా ఈవెంట్ వస్తుంది. లేకపోతే అది ఇది ఓహ్ మై గాడ్! దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. బట్ అయినా సరే ఇయన్నీ నడుస్తూ ఉన్నా సరే ఏ అమ్మాయిలైతే దే ఆర్ వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు వర్కౌట్ కన్సిస్టెంట్‌లీ అంటే ఎవ్రీడే కాదు. మధ్యలో బ్రేక్స్ వచ్చినా సరే ఆ ప్యాటర్న్ బ్రేక్ అవ్వకుండా ఎవరైతే మళ్ళీ ఎళ్లి వర్కౌట్ చేస్తున్నారో నాకైతే మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. నేను శభాష్ అని మెచ్చుకుంటా ఉంటాను. దట్ ఐ డూ గో బ్యాక్ వన్స్ అగైన్ వెనెవర్ ఐ క్యాన్. ఎనీవేస్ టాపిక్ ఐ వాంటెడ్ టు టాక్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎన్ని మెసేజెస్ వచ్చినాయో నేను ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాను అబౌట్ సర్టెన్ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ద మార్కెట్. ఏంటండి సహజ మీకసలు తెలీదా? ఎప్పటినుంచో ఉన్నాయి కదా! ఏంటి మీరు ఇలా అడుగుతున్నారు సహజ గారు అని కొంతమంది అడిగితే, కొంతమందేమో ఫస్ట్ టైమ్ మేము వీటిలి గురించి వింటున్నాం. మాకస్సలు తెలీదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వాడారు ఆ ఇంజెక్షన్స్‌ని. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ అయ్యారు. సో, అలా రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ మీరందరూ నాతోటి షేర్ చేసుకున్నారు. సో, వాట్ ఐ వాంట్ టు టాక్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ నో అబౌట్ దిస్. కానీ పేర్లు నాకు మనుషుల పేర్లే గుర్తుండట్లేదు. ఇంక నేనెక్కడ ఆ మెడికల్ టర్మ్స్ లేటెస్ట్‌గా మార్కెట్‌లో ఎలాంటి డ్రగ్ ఒస్తుంది, బట్ యెస్ వి ఆర్ సీయింగ్ సెలబ్రిటీస్ లైక్ కరణ్ జోహార్ లేకపోతే కపిల్. యూఎస్‌లో అయితే ఎంతమంది సెలబ్రిటీస్ ఓపెన్‌గా దీని గురించి మాట్లాడి అడ్వర్టైజ్ గూడా చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఎందుకో మా కజిన్స్ గ్రూప్‌లో దీని గురించి వచ్చింది. ఏంటి లాస్ట్ 1 ఇయర్ చాలామంది సన్నంగా అయిపోయారు. ఏంటి డ్రగ్ కామన్ పీపుల్ కూడా తీసుకుంటున్నారా అని వన్ ఆఫ్ మై కజిన్ ఆస్క్డ్. మీకు తెలుసు మై సిస్టర్ సాధు ఈస్ ఎ డాక్టర్. సో, అలా మేము మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు తను చెప్పింది, "చాలా కామన్ అయిపోయింది. నార్మల్ పీపుల్ కూడా తీసేసుకుంటున్నారు." అసల ఈ డ్రగ్ ఒజంపిక్ అండ్ మోంజారో ఇంకా ఫేమస్ అయిపోయిందంట ఒజంపిక్ కంటే. ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ ఈస్ నౌ టేకింగ్. లైక్ దిస్ డ్రగ్ వాస్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిక్స్ ఉన్న పేషెంట్‌కి ఇచ్చే డ్రగ్. ఇప్పుడు వెయిట్‌తో సంబంధం లేకుండా అటు సన్నంగా ఉండేవాళ్ళు ఎవ్రీబడీ ఈస్ టేకింగ్. అంటే ఇంత నార్మల్ అయిపోయిందా అని నేను చాలా షాక్ అయ్యాను. అప్పుడే స్టార్టెడ్ రిసర్చింగ్ అబౌట్ దిస్. అప్పటిదాకా ఏదో వింటాం గానీ అంతలా చూడలేదు. I shared a video of an influencer who actually openly shared that నేను ఈ డ్రగ్ తీసుకున్నాను. అందుకనే ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను ఓపెన్‌గా కూడా షేర్ చేసింది. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నేను ఈ వీడియో ఏదో అవేర్‌నెస్ కోసమో లేదా నాకేదో పెద్ద నాలెడ్జ్ ఉంది దీని మీద దానికోసం చెప్పట్లేదు. జనరల్‌గా గర్ల్ టు గర్ల్ టాక్ వాట్ ఐ థింక్ అనేది మీతో చెప్పటానికి జస్ట్ 2 మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే తెలీదో అండి, ఒజంపిక్ అండ్ మోంజారో ఆర్ ద ఇంజెక్షన్స్ విచ్ వీక్లీ ఒక్కసారి డాక్టర్స్ ఇస్తారంట. అది ఇవ్వటం వల్ల టైప్ 2 డయాబెటిక్స్ ఎవరికైతే ఉందో అది రివర్స్ అయ్యి వెయిట్ లాస్ కూడా చాలా డ్రాస్టిక్‌గా అయిపోతున్నారు. సరి అయిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళని అడిగి ఈ ఇంజెక్షన్స్‌ని తీసుకోవటం అయితే కొంతమంది చేస్తున్నారు. నాకు దీని గురించి ఏం మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్, సెలబ్రిటీస్ ఇది తీసుకుంటున్నారు అంటే మేబీ వాళ్ళకి అవసరం అందుకనే తీసుకుంటున్నారేమో. ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ గానీ మెయిన్ థింగ్ చూసేది వాళ్ళ ఔట్‌సైడ్ అపియరెన్సే గదా! సెకండ్ థింగ్, వాళ్ళు ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత దే హ్యావ్ టు ఫాలో ఎ సర్టెన్ లైఫ్ స్టైల్. ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మొత్తం మన లోపల ఉన్న మజిల్ మాస్ అంతా పోతుందంట.
సో, ఆ మజిల్ మాస్ పోకుండా ఉండటానికి సరియైన వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్ అండ్ దానికి సంబంధించిన ఫుడ్డు వాళ్ళు తీసుకుంటారు గాబట్టి, వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు. డు యూ థింక్ నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ విల్ హ్యావ్ దట్ హెల్ప్? కెన్ వి అఫోర్డ్? ఈ ఇంజెక్షన్సే కాస్ట్‌లీ అంటే, దాని తర్వాత ఆ పర్టిక్యులర్ ట్రైనర్స్‌ని గాని, ఆ పర్టిక్యులర్ ఫుడ్డు అసలు మనం సస్టైన్ చేయగలుగుతామా? కొంతమంది చేయగలుగుతారేమో, బట్ డు యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఆల్? అలాంటోళ్ళకి ఎపిటైట్ తగ్గిచ్చేస్తుంది. ఆ డ్రగ్స్ వేసుకుంటే మనకి ఆకలేయదు అని కొన్నొచ్చినియి. నాకేమనిపిస్తుందంటే, ఆకలి వెయ్యకపోతే వోంట్ దట్ లీడ్ టు డిప్రెషన్ ఫర్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎంజాయ్ ఫుడ్? టు బి రియల్లీ ఆనెస్ట్ నాకు పీసీఓఎస్ ఉంది. అండ్ నాకు టైప్ 2 డయాబెటిస్, నాకు ఇదివరకు గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చింది. సో, దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ టైప్ 2 డయాబెటిస్ అని నాకు అప్పుడే చెప్పారు డాక్టర్. అందుకనే నేను ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఐ ట్రై టు ఈట్ బ్యాలెన్స్డ్ మీల్స్. ఐ ట్రై టు రెడ్యూస్ మై కార్బ్స్. ఐ ట్రై టు డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇప్పుడు నేను గనక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు ప్రిస్క్రైబ్ చేయొచ్చేమో ఈ డ్రగ్. గ్యారంటీగా నాకు ఇంజెక్షన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ ఐ లవ్ ఫుడ్. నాకు ఫుడ్ తింటాం, ఎంజాయ్ చేయటము చాలా ఇష్టం. రేపొద్దున్న ఎపటైట్ తగ్గిపోయిందనుకోండి, గ్యారంటీగా నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోతానని నాకనిపిస్తుంది. అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. సో, అదే మనం ఇలాంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, తర్వాత అసలు దీన్ని సస్టైన్ అవ్వగలుగుతామా, మెయింటైన్ చేయగలుగుతామా అని ఆలోచించి తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ ఇయి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకొక ఫేమస్ డ్రగ్ కూడా రాబోతుందంట. దట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఎఫెక్టివ్, ఈవెన్ మోర్ అమేజింగ్ అండ్ ఈవెన్ మోర్ కాస్ట్‌లియర్ అంట అని వింటున్నాము. సో, ఈ లెక్కన అందరూ సన్నబడిపోయి, అందరి మొహాలు చమక్ చమక్ అని మెరిసిపోయి, బికాజ్ నేను ఇండియా వచ్చిన కొత్తలో అయితే నేను లేజర్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే తను చెప్పింది, "ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఈ మధ్య అందరూ ఫేస్ లిఫ్టింగ్, లేకపోతే స్కిన్ గ్లో అవ్వటానికి ఇంజెక్షన్స్, వ్రింకిల్స్ కనిపించకుండా ఉండటానికి నార్మల్ 30స్‌లో ఉన్నోళ్ళందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారు" అని చెప్పారు. నాకిక్కడంతా ఇక్కడ చూసారా నాకెంత పిగ్మెంటేషన్ అయిపోయిందో. ఇక్కడ పింపుల్ నాకొక 2, 3 మంత్స్ బ్యాక్ వచ్చింది. అస్సలు పోవట్లేదు. ఇన్ని రోజులు నా లైఫ్‌లో ఎప్పుడు ఒక మచ్చ లేనిది ఇప్పుడు అసలు ఈ మచ్చే పోవట్లేదు. దీనికి సంబంధించిన పిగ్మెంటేషన్ కోసం నేనైతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. అది తప్పించి నేనైతే నా స్కిన్‌కి ఎప్పుడు ఏమీ చేసుకోలేదు. I don't know what I'm talking, it's making sense or not, but I've heard like సో మెనీ స్టోరీస్. కొంతమందికి ఇది పనిచేసింది అన్నారు. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా అంటున్నారు. ఎవరు ఏం చెప్పినా సరే అండి, మీరు సరిగ్గా రిసర్చ్ చేసి ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ లేకపోతే న్యూట్రిషనిస్ట్ లేకపోతే తో కాకుండా యాక్చువల్ డాక్టర్స్ దగ్గరే ఈ ఇంజెక్షన్ మనకు అవసరమా కాదా అని వాళ్ళనే సంప్రదించి ముగ్గురు అంటే కొంచెం ఎక్కువ మందిని సంప్రదించి, బికాస్ గాడ్ నోస్ ఇప్పుడిప్పుడే వచ్చింది. కొన్ని ఇయర్స్ తర్వాత దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలీదు. సమ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ థ్రోట్ క్యాన్సర్ అది రావచ్చు, డిజీనెస్, నాజియా, లాస్ ఆఫ్ ఎపిటైట్, డిప్రెషన్ లాంటివి కూడా రావచ్చు అంటున్నారు. ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ షార్ట్ టర్మ్ విల్ నాట్ సస్టైన్ అని అంటారు. ఇది రైట్ పర్పస్ కోసం ఎవరైతే యూస్ చేసుకుంటున్నారో ఫర్ దెమ్, అంటే నిజంగా అలాంటి హెల్త్ కండిషన్స్ తోటి బాధపడే వాళ్ళకి ఓకే, మేబీ దిస్ విల్ హెల్ప్. బట్ if you're doing this as a shortcut to look good without taking the hard route of being conscious about what you eat or working out, ఎటువంటి డైట్ అయినా సరే చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా మనం దాన్ని కంటిన్యూ చేసి ఆ ఫుడ్ ఎక్సర్సైజ్ని కనుక సస్టైన్ చేయకపోతే మొత్తం రివర్స్ కొట్టేస్తుంది, పోయిందంతా మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ దిస్ థింగ్ కాస్ట్ సో మచ్. ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేసేస్తున్నారని అవసరం లేనిది, అవసరం కానిది తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి, బాగా ఆలోచించండి. బికాస్ మోర్ అండ్ మోర్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఇన్ ద మార్కెట్. చాలా చాలా వచ్చైపోతున్నాయి ఇలాంటి. I know how stressful it can be for certain people, be it men or women, to manage their weight due to certain health conditions. చూడండి, సన్నంగా ఉండేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వటం అనేది వాళ్ళకి ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఉండదు. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి ఆకలి కూడా అంతలా వేయదనమాట. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు మేనేజ్ దేర్ వెయిట్ ఆర్ లూజ్ దేర్ వెయిట్ ఆర్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ స్టిల్ లుక్ గుడ్. బట్ దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ లైక్ మీ, extremely difficult to lose weight, extremely difficult to manage my hormones, to control my appetite, control my cravings. It's very hard. ఎంతో మంది అడిగారు నేను ఎలాంటి ఫుడ్ తింటాను, ఏం చేస్తాను అని.
లో కార్బ్ ఫుడ్ తింటాను, వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. దీస్ ఆర్ ద 2 థింగ్స్ విచ్ హ్యాస్ ఆల్వేస్ వర్క్డ్ బికాస్ దిస్ ఇస్ వాట్ మై డాక్టర్స్ హ్యావ్ సజెస్టెడ్ మీ. అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా బాడీలో ఇంజరీస్ అయినప్పుడు ఐ గో టు స్విమ్మింగ్, యోగా ఆర్ పిలాటిస్. ఈ 3 థింగ్స్ కూడా నా ఇంజరీస్ దగ్గర నుంచి హీల్ అవడానికి హెల్ప్ చేసింది. అలాగే నా బాడీలో నాకు నెక్ కానీ, బ్యాక్ కానీ, ఫీట్ కానీ ఇలా ఏం వచ్చినా సరే నేను లైట్ తీసుకునే అమ్మాయిని కాదు. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ లైట్లీ. ఐ డూ సో మచ్ రీసెర్చ్ అంటిల్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఫిజికల్ ట్రైనింగ్ చేయాలంటే చేస్తా, స్విమ్మింగ్, పిలాటెస్, లేకపోతే ఫుట్వేర్ 6 ఫుట్వేర్ ట్రై చేశాను నేను. అన్ని ట్రై చేశాను. డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎస్. అంటే ఆ సొల్యూషన్ వచ్చే వరకు, ఆ ప్రాబ్లం తగ్గే వరకు ఒక డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళటము అలా నేను ట్రై చేస్తాను. అండ్ ఐ డూ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఈజ్ టెంపరరీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. బాడీకి సంబంధించిన ఏ ఇంజరీ అయినా సరే హీల్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. పర్వాలేదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం, కొన్ని రోజులు ఇచ్చేస్తాను, ఆ తర్వాత ఐ విల్ గో బ్యాక్ అనే స్ట్రాంగ్గా నేను నమ్ముతాను. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మైండ్ సెట్ ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్. అయ్యి బాబోయ్ ఏదో అయిపోయింది ఇంకా ఇదే ఎండ్ అని అనిపిస్తుంది వెన్ వీఆర్ సిక్, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. దేర్ విల్ కమ్ ఎ టైమ్ వెన్ యూ విల్ హీల్ and then you will be able to once again do your chores and do everything you wanted to. So a positive mindset petkondi. Don't let your overthinking brain make you more sick and make you more weak. We have the power to train our mind and to take it wherever we want to. So yeah, keep that hope and believe alive if you are sick. And yes, now let's get into today's vlog. నేను యాక్చువల్గా ఈ వ్లాగ్లోనే శ్రీనిక బర్త్డే స్నిప్పెట్స్ కొన్ని పెడదాము అనుకున్నాను, కానీ ఇది కొంచెం సెట్ అవ్వదేమో అని చెప్పేసి నా కిచెన్లో 2 కొత్త ఐటమ్స్ వచ్చినాయి. అవి చూపించేసి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. శ్రీనిక బర్త్డే స్నిప్పెట్స్, ఇంకొకటి మా ఇంట్లో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, ఎక్సైటెడ్ టు గివ్, అదంతా మీరు నా నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో ఇప్పుడు వంట కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఈరోజు ఏ వంట చేశానో అది చూపిస్తూ మా ఇంట్లో కొత్త ఐటమ్స్ ఏంటో చూపించినా నా కిచెన్లో నెంబర్ 1 థింగ్ తెస్తాను ఈజ్ దిస్ కటింగ్ బోర్డ్. ఇది క్యూమిన్ కో అనే కంపెనీ నుంచి తెచ్చుకున్నాను. నో అంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కొలాబరేషన్, వాళ్ళకి నాకు అసలు సంబంధం లేదు. నాది వుడెన్ కటింగ్ బోర్డు యూఎస్ నుంచి తెచ్చుకుంది ఇంకా ఉంది. అండ్ దెన్ పాతవి కూడా ఉన్నాయి. మొత్తం అంతా ఇలాగా చాప్ చేసి చిన్న చిన్న పార్టికల్స్ వచ్చేస్తాయి కదా, సేఫ్ కాదని చాలా వింటున్నాను, కానీ ఏది కొనాలో అర్థం కాలేదు. అర్థం కాని టైంలో మనం ఏదైనా ఒకటి ఆలోచిస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఓ తెగ రికమెండ్ చేసేస్తుంది అంటారు చూడండి. సో నాకు ఇన్స్టాగ్రామ్ ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. సో దిస్ వన్ ఈస్ మేడ్ ఫ్రమ్ కంప్లీట్లీ డిఫరెంట్ మెటీరియల్ అంట, విచ్ ఇస్ వెరీ సేఫ్. ఈవెన్ దో యూనో దీనికి కూడా లైన్స్ పడుతున్నాయి, కనిపిస్తుందా మీకు? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, బట్ దీనికి కూడా లైన్స్ పడుతున్నాయి. బట్ దిస్ ఇస్ సేఫ్ అని అయితే నేను విన్నాను, కాబట్టి ఐ గాట్ దిస్ వన్. అండ్ ద సెకండ్ వన్ ఐ గాట్ దిస్ వన్. చూడగానే చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. అండ్ నా కిచెన్లో అప్పుడప్పుడు ఇలా కొత్త ఐటమ్స్లో, అంటే నాకు వంట అంటే ఇష్టం కాబట్టి కొంచెం కొత్త ఐటమ్స్లో కుక్ చేయటం నాకు బాగా నచ్చుతుంది. గ్రీన్ కలర్ తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో మా పిల్లలకి ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం. గణేష్ పిల్లలకి చాలాసార్లు ప్యాన్ కేక్స్ వేస్తూ ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి మార్నింగ్స్ ప్యాన్ కేక్, ఆల్సో ఉత్తప్పం లాంటి మినీ దోసాస్ నేను పెద్ద ప్యాన్లో చిన్నగా వేస్తూ ఉంటాను. సో దానికి కూడా ఇది బాగుంటుందని. దిస్ ఇస్ ఆల్సో నాన్ స్టిక్ కాదు. అగైన్ దిస్ ఇస్ మేడ్ విత్, నాకు గుర్తు కూడా లేదండి, మెటీరియల్ కనిపిస్తే ఇక్కడ రాస్తాను, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను. నేను వెబ్సైట్లో కొనలేదు, సారీ, నేను అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్గా అదైతే అమెజాన్లో తీసుకున్నాను, ఇది వాళ్ళ పేజ్ నుంచి కొన్నాను అనుకుంటా. సో మీరు వెళ్ళి చూడండి, ఒకవేళ మీకు నచ్చినట్టయితే నచ్చితేనే తీసుకోండి, లేకపోతే వద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఇలాంటివి ఉంటే కొనుక్కోక్కర్లేదన్నమాట, అవసరం లేదు. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఏం వంట చేశానో చూపిస్తాను. ఐ మేడ్ సమ్ లిటిల్ బిట్ ఎగ్స్ ని బాయిల్ చేసేసి దాన్ని నేను లైట్గా స్టిర్ ఫ్రై చేసేసాను అనమాట ఫర్ మై ప్రోటీన్. అండ్ యమ్మీ తోటకూర ఫ్రెష్ ఆకులతోటి ఎంత టేస్టీగా వచ్చిందో. సమ్టైమ్స్ తోటకూర ఆకు బాగుంటే ఎంత టేస్టీగా వస్తుందో. సో ఈరోజు బాగా టేస్టీగా వచ్చింది. అండ్ అరటికాయ తోటి కొద్దిగా ఏపుడు చేశాను. అండ్
ఆయన ఎగ్స్ తినరు కాబట్టి మా ఆయన ప్రోటీన్ కోసం కొంచెం పన్నీర్ని నేను మ్యారినేట్ చేసేసాను. పెరుగు అండ్ లెమన్ ఇంకొన్ని స్పైసెస్ తోటి కరెక్ట్గా తినే ముందు ఒక్కసారి వేయిస్తాను అనమాట. సో దిస్ గణేష్ నేను వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత లంచ్ టైం అంత ఎక్కువ మాకు తినట్లేదు అనమాట, చాలా లైట్గా తింటున్నాము. సమ్ టైమ్స్ వి ఎండ్ అప్ ఈటింగ్ టిఫిన్. సో యాక్చువల్ మీల్ పిల్లల కోసం నా కోసం నేను 4 o'clock అలా స్టార్ట్ చేస్తాను అనమాట కుకింగ్. నాకు హెల్పర్ ఉంటుంది కాబట్టి తను హెల్ప్ చేస్తుంది. మధ్యలో ఒకసారి నాకు హెల్త్ బాగోలేక కుక్కుని పెట్టుకున్నాను, కొన్ని రోజులు పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం చాలా కిచెన్ మిస్ అయిపోయాం. సి దట్స్ ద థింగ్, నాకు ఏదైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా నా హెల్త్ బాగున్నప్పుడు నేను ఇక్కడ హెల్ప్ తీసుకోవచ్చు, వెంటనే దొరుకుతారు అనమాట ఎవరో ఒకరు వచ్చి చేసేవాళ్ళు. లేదు నాకు చేయాలనిపించేటప్పుడు నేను మళ్ళీ చేస్తున్నాను. సో మధ్యాహ్నము ఒక పూట చాలా లైట్గా తిని ఈవినింగ్ శుభ్రంగా అందరం కలిసి కొంచెం హెవీగానే మీల్ చేస్తాము. సో ఓన్లీ 2 meals a day నేనైతే తీసుకుంటాను. ఇందులో ఇప్పుడు సాలెడ్ కట్ చేసుకోలేదు, అదో పెద్ద సో లేజీ సమ్ టైమ్స్. ఆ సాలెడ్ కూడా కట్ చేసుకుని పెట్టుకుంటే పర్ఫెక్ట్ మీల్ అవుతుంది. అండ్ నన్ను చాలా మంది మీరు ఏ రైస్ వాడతారు అని కూడా అడిగారు. దిస్ ఇస్ ద రైస్ ఐ యూస్. గణేష్ ఏమో ఈ మధ్య మిల్లెట్స్ని సోక్ చేసుకుని ఈజ్ యూజింగ్ మిల్లెట్స్ అనమాట. నాకేమో మిల్లెట్స్ పెద్దగా ఇష్టం ఉండదు, అసలు నాకు తిన్నట్టే అనిపించదు. సో నేను మటుకు ఈ దీన్ని హ్యాండ్ పౌండ్ రైస్ అంటారు, హాఫ్ బ్రౌన్ రైస్ అనమాట. హెల్త్కి మంచిది, మా పేరెంట్స్ కూడా ఇదే వాడతారు. ఇది లలిత బ్రాండ్లో మేమైతే తీసుకుంటాము ఎప్పుడు. సో దిస్ ఇస్ వాట్ వీ యూస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రైస్ మాకు ఇది. దిస్ ఇస్ ఓట్ మీల్ డబ్బా. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఓట్ మీల్ చేశాను. బాడీలో అయితే మంచి డిఫరెన్స్ ఉంది. వెయిట్ లాస్ అంత అవ్వకపోయినా టోన్ బాగా అవుతున్నాను. కానీ సమ్ టైమ్స్ మన హార్మోన్స్ ఎలా ఉంటాయంటే అమ్మాయిలది సడన్గా నాకు ఫేస్ ఇలా ఉబ్బుతుంది, సడన్గా ఆ ఫేస్ ఉబ్బటం తగ్గుతుంది అనమాట. కేసెస్ వెన్ సోడియం ఎక్కువైనా వాటర్ రిటెన్షన్ ఎక్కువైనా వెంటనే నా ఫేస్లో కనిపించిపోతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెంటనే ఏదైనా ఒకేషన్ రావటం, రిలేటివ్స్ పెరగటం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాం అని ఏమీ కాదంటే చూడండి, ఈరోజు మా ఆయన కరెక్ట్గా మిర్చి బజ్జీ తీసుకుని వచ్చారు నా కోసం. నేనేమో శుభ్రంగా వంట చేసి కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే ఇలా నాకు సర్ప్రైజ్ అనమాట. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఆర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని అడిగితే సో స్వీట్ ఆఫ్ హిమ్ దట్ హీ గాట్ దిస్. అండ్ చిన్న చిన్న వాటిల్లో కూడా ఎవరైతే ఆనందం వెతుక్కుంటారో వాళ్ళే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. నేను అందులో ఒక దాన్ని అనమాట. అల్ప సంతోషం నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను కరెంట్లీ యూస్ చేస్తున్న మల్టీవైటమిన్స్ ఏంటి. ఒకప్పుడు నేను 1 a day వాడేదాన్ని. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను, ఇంకా అదే డబ్బా ఉంది, మధ్యలో ఇంకొకసారి తెప్పించుకున్నాను. సో దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ ఐ యూస్ టు డూ. అది కూడా కన్సిస్టెంట్గా వేసుకునేదాన్ని కాదు, సమ్ టైమ్స్ గుర్తొచ్చేటప్పుడు వేసుకునేదాన్ని, సమ్ టైమ్స్ మర్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు విచ్ మోస్ట్ పీపుల్ యూజువలీ స్టార్ట్ వాళ్ళ late 30s స్టార్ట్ చేస్తారు. బట్ వన్స్ ఐ హిట్ 40, one thing I started taking is magnesium glycinate. This one is from the brand Healthy Hay Nutrition High Absorption. That is the brand. Again, is this the top brand అంటే I don't know అండి. రివ్యూస్ ప్రకారము నాకు కొంతమంది సజెస్ట్ చేసింది ఇది మంచిదని విన్నారు. సో దిస్ ఇస్ వాట్ ఐ గాట్. సో మెగ్నీషియం గ్లైసినైట్ అయితే వేసుకుంటాను. అండ్ ఫిష్ ఆయిల్, వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ కెన్ టేక్. ఈ మెగ్నీషియం గ్లైసినైట్ ఫిష్ ఆయిల్తో పాటు హెల్త్, మన వైటమిన్ డెఫిషియన్సీ, ఐరన్, B12, వైటమిన్ డి తక్కువ ఉంటాయి కాబట్టి ఇది మనకి వైటమిన్ డి 60K వారానికి ఒక్కసారి వేసుకునే మెడిసిన్ దొరుకుతుంది ఇండియాలో. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, సమ్ టైమ్స్ డైరెక్ట్గా కూడా దొరుకుతుంది. 3 months వాడిన తర్వాత సమ్ టైమ్స్ ఐ గివ్ 3 months గ్యాప్ ఆర్ 6 months గ్యాప్. ఆ తర్వాత నాకు తెలిసిపోతుంది అనమాట, బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది, టైర్డ్ అయిపోతాను, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అప్పుడు నేను వెళ్ళి వైటమిన్ డి చూపించుకుంటే గ్యారంటీగా తక్కువ ఉన్నట్టు నాకైతే వస్తుంది. సో ప్రతి ఒక్కరు తక్కువే ఉంటాం కదా. సో ఎస్ అండి. సో వైటమిన్ డి, మెగ్నీషియం గ్లైసినైట్, ఫిష్ ఆయిల్ అండ్ గుర్తొచ్చినప్పుడు ఇది 1 a day. అండ్ అది కాకుండా ఐ ఆల్సో గాట్ దిస్ అశ్వగంధ తీసుకుని వచ్చాను. అశ్వగంధ ఇస్ సంథింగ్ 3 months వేసుకుని మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇమ్మంటారు. అశ్వగంధ తెచ్చుకున్నాను కానీ పెద్దగా ఎక్కువ నేను యూస్ చేయలేదు. గణేష్ అయితే బాగా యూస్ చేశాడు. బట్ అదర్ వన్స్ ఇస్ సంథింగ్ ఐమ్ యూజింగ్. వాట్ మల్టీవైటమిన్స్ డూ యూ యూస్? లెట్ మీ నో అండి కింద కామెంట్స్లో. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ ఆల్ ద థింగ్స్ ఐ షేర్డ్ ఇన్ దిస్ వీడియో? ఏదో ఒకటి కింద ఎంగేజ్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఐ వాంట్ టు ఎంగేజ్ విత్ యూ గైస్ టుడే. మాట్లాడాలి అనిపిస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకున్నారా, వాళ్ళకి పనిచేసిందా, ఏంటి ఎఫెక్ట్స్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్? Are you hearing this for the first time or మీకు ఆల్రెడీ తెలుసా?
what are you seeing around you, what are you discussing with your friends, or yeah, let's just chat in the comments. That's all for today's video. అస్సలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డ్ చేసిన వీడియో ఇది. రీచ్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు, చూద్దాం. చలో మరి బాయ్. ఇట్లా మీ సహజ మాధురి.